పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? సరిగా చూసి చెప్పండి. సరిగ్గా చూడటం అంటే ఏమిటి? ఏ కళ్ళజోడు పెట్టుకొని చూడమంటారా? మూడో నొత్తని తెలిసి చూసి మరీ చెప్తున్నాను, ఈ పెళ్లి జరగదు కాక జరగదంతే. ఈ మాట ఇక్కడ కాదు, మా బావతో చెప్పండి, గనతో పేల్చి పారేస్తాడు. ఏమిటండి? ఏమిటి తుపాకీ పేరు చెప్పి బెదిరిస్తున్నారా? మీ బెదిరింపులకు లొంగిపోయి శాస్త్రాలను అడుగుతూ ఇటు మార్చేయమంటారా? ఏమిటి అడు చూస్తారు? ఇటు చూడండి. బుధుడు, గురుడు, శుక్రుడు, శని, అంగారకుడు. మీ తుపాకీలో 6 తూటాలుంటాయేమో. నా శరీరం నిండా నవగ్రహాలు తాండవం చేస్తున్నాయండి. నా గురించి ఏమనుకుంటున్నారు? నాలుక మీద సరస్వతీదేవి కూర్చేసుకొని కూర్చుందండి. నేను తూ అని వస్తే సునామీ వచ్చి కొట్టుకుపోతారు. కూర్చున్నామండి, ఇంకా వీళ్ళు మన మాట వినరు. బయలుదేద్దాం పోదా. గురుగారు, ఈ పెళ్ళైన తర్వాత, ఈవిడ చచ్చిపోయిన తర్వాత మనల్ని దినానికి పిలుస్తారు. అయ్యోరా, ఇప్పుడు ఏంది నువ్వు అనిందా? ఏమిటా? పెళ్లి కూతురు జాతకంలో దోషం ఉంది. పెళ్ళైన మరుక్షణంలోనే పెళ్లి కొడుకు తల్లి ఈవిడేనా? అవును. ఈవిడ ఢామంటుంది. అదేంది ఎక్కి పెళ్లి సుబ్బి సాగుకు వచ్చినట్టు అయ్యో చెప్పింది నిజమేలా? నేను అన్యాయంగా మన అబ్బాయి చేతిలో లేచిపోయిందని కదా. చూస్తావే నువ్వు, లేరా? అయ్యోరా, నువ్వు తొందరపడమాక, ఆయాసపడమాక. దా కూర్చోదా రే. అయ్యోరికే మంచి టెంకాయ నీళ్ళు తీసుకురా చల్లగా. అది కాదు అయ్యోరు, ఇప్పుడు ఆ దోషం పోయే మార్గం ఏమైనా ఉంటే చెప్పరాదా? మీ లాలో లూప్ హోల్స్ ఉన్నట్టు మా శాస్త్రంలో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉంటాయండి. ఏమిట్రా చూస్తున్నావు? లూప్ హోల్స్. ఏ నేత్రంతో పడితే ఆ నేత్రంతో చూస్తే లూప్ హోల్స్ కనిపించవురా? మూడో నేత్రం తెరిచి మరీ చూడాలి. ఆ పుస్తకం లైవ్. మీరు వెళ్ళి కూర్చోండి. నువ్వు కూర్చోమే. మీరు కూడా మీరు వెళ్ళి కూర్చోండి. ఒప్పుకోరండి. మీరు ఒప్పుకోరు. నేను చెప్పినట్టు మీరు వివాహం చేయలేరు. ఏం చేయాలో చెప్పరాదా? మీరు ఒప్పుకున్నా ఆవిడ ఒప్పుకోదండి. మీరేం చెప్తే అది చేస్తామండి. చెప్పండి. చేస్తారా? చెప్పండి. ముమ్మాటికి చేస్తారా? చేస్తుందని చెప్ప. మీ కాబోయే కోడలికి ఇంకొకటితో వివాహం చేయాలండి. వేరే పెళ్ళ? పెళ్ళంటే నిజమైన పెళ్లి కాదయ్యా, ఉత్తుత్తి పెళ్లి. అంటే డమ్మీ మ్యారేజ్ అన్నమాట. ఉత్తుత్తి పెళ్ళా? ఏమిటయ్యా, ఏమిటంత ఆశ్చర్యపోతున్నావు? గాంధారికి గాడితో వివాహం జరిపించలేదా? మొన్నటికి మొన్న ఐశ్వర్యరాయ్కి పెళ్లికి ముందు వేప చెట్టుతో వివాహం జరిపించారన్న విషయం మన పేపర్లో చదివాం కదా. అలాగే పెళ్లికి ముందు ఆ అమ్మాయికి ఇంకొకరితో వివాహం జరిపించామనుకోండి, దోషం పోతుంది. ఆ తర్వాత అసలు ముహూర్తానికి మన వాడికి ఆ అమ్మాయితో వివాహం జరిపిస్తే సరిపోతుంది. నాకు కదా. ఏముంది, ఎవడో గాడిద గుద్దాడు కానీ. బావా బావా బావా, వాళ్ళిద్దరూ అక్కడ ఒకే టవల్ కప్పుకుని లోపల పండగ చేసుకుంటున్నారు. బావా ఏంటి? నీ అబ్బాయి వినపడలేదా? రెండోది బాగా వినపడినట్టుంది. బావా నీకు దండం పెడతాను, ఇదే నాకు లాస్ట్ ఛాన్స్ బావా. ఇవి ఒక్కసారికి వచ్చి చూడు బావా. బావా ప్లీజ్ బావా, ప్లీజ్ దండం పెడతాను బావా. పైవన్నీ తీసేయి, కొంచెం కిందకి జరుగు. ఎవరైనా చూస్తే బాగుండదు, వెళ్ళిపోతాను ప్లీజ్. ఇలాంటి ఏకాంతం మళ్ళీ మనకు దొరకదు. చెప్పు చెప్పు అన్నయ్య. ఎందుకు దొరకదు? అది మన చేతుల్లోనే ఉంది. అది దొరికినప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం సద్వినియోగం ఈ నగ తీసుకెళ్లి వాడు జేబులో వేసేసాయి. దుష్టసురా వెళ్ళి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏముందండి, టైటానిక్ సినిమా తెలుగులో డబ్బింగ్ డైలాగ్ చెప్తున్నాం. ఏదో మేడం కాలక్షేపం. ఈయన హీరో, ఆమె హీరోయిన్, నేను విలను. మాణిక్ చంద్ మీ డైలాగు. నా నుంచి తప్పించుకోలేవురా. నేను నిన్ను వదలను. రామను వెళదాం. నువ్వు రా, చెప్తాను రా. కొట్టొద్దు బావా, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ఇది పెద్ద సెచ్చేటి రూమ్ పక్కనే ఉంది కదా, ఓపెన్ చేసే. To the movie tonight. Yeah, that's perfect. So which movie would you like to see? Hey Bobji, hey Bobji, hey Bobji, hey Bobji, hey Bobji, hey Bobji, hey Bobji. దీనికి ఎవడ కనపడమే.
my god, what is that? Oh, is it really that? It is. Wow. Have you seen these before, Oh, man? my sister will go to So real. I think it's the first image. I really need to take a picture of this. Oh, here. యు వాంట్ టు సీ మై ఫుల్ ఫిగర్ కమ్ ఆన్ సిట్ రన్ కమ్ ఆన్ వాళ్ళందరూ సాక్ తినేహారు నీకేం కాలేదేటి ఇది కాకనే పిజ్జా కొట్టేయింది ఆ, ఆ, అది యా. ఆ, సత్య ఇదెలా ఉంది? నో యా, ఇదెలా ఉంది? నో ఓకే. పిల్లలు ఓ జ్యువెలరీ బంగారం ఏమిటయ్యో ఇవాళ బట్టలు వేసుకున్నావే? ఏముంటుందిలేండి వేసుకుంటే ఏంటి వేసుకోపోతే ఏంటి బాబా మీరు ఇలా కోపడకండి సార్ సార్ షాపులో ఇన్ని కాస్ట్లీ నగలు ఉన్నాయి కదా ఎవడన్నా ఏదైనా కొట్టేస్తే పరిస్థితి ఏంటండి ఏముంటుంది మెటల్ డిటెక్టర్ కుయ్యమని మోగుతుంది, తీసుకున్న వాడి వీపు విమానం మూత మోగుతుంది. ఆహా, అది అంతలా మోగుద్దండి రేటును బట్టి రేంజ్ పెరుగుతుంది. ఐటమ్ బాగా కాస్ట్లీ అయితే ఏముంటుంది కాస్ట్లీ కొట్టుడు కొడతారన్నమాట. వాళ్ళు కొట్టే కొట్టుడికి వీడు రాజస్థానీ ఒంటిలాగా టుయ్యో 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 అనుకుంటూ వెళ్తాడు అనమాట. సత్య దిస్ ఇస్ బ్యూటిఫుల్. నీకు బాగుంటుంది. ఓకే ఓకే ఓకే. ఇదెలా ఉంది? బాగుంది. బాగుంది. ప్యాకెట్ ప్లీజ్. ప్యాకింగ్ ఎందుకు? నీ మెళ్ళో నేను వేస్తాను. ప్యాక్ చేద్దాం కదా ఎనీ ఇక్కడ. ప్రాబ్లం? నో ప్రాబ్లం నో ప్రాబ్లం. నీకు చాలా బాగుంది. అన్న నువ్వు కింద వెతుకు, నేను పైన వెతుకుతా. నువ్వు అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా లేగా ఇక్కడికి ఎలా వచ్చింది? మ్యాజిక్. మ్యాజిక్? నీకు మ్యాజిక్ కూడా తెలుసా? కమ్ ఆన్ లెట్స్ గో. వావ్. నీకు అసలు అర్థం మంచి జంట. నేను పెట్టాను మంట నీకు మోగుద్ది గంట. సత్య రాజస్థాన్ లో బెల్లీ డాన్స్ ఫేమస్ అంట. ఈ నైట్ కి అక్కడ టెంట్స్ బుక్ చేశాను. లెట్స్ గో. ఇదేం పని చేయట్లేదు అనుకుంటండి. వేరే కుమ్ముడు కుమ్మేస్తారు, రాజస్థానీ ఒంట్లో కలకలకలకలు వెళ్ళిపోతారని చెప్పారు. డోంట్ టచ్ మీ. బాబ్జీకి ఏమైంది? ఏం జరిగింది? ఏమైంది? ఏముంది మనవాడేదో ముచ్చట పడ్డాడు. చలో 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 ఓ అపరాధి మే చలో. అరే చలో భయ్ హా కా కర్ చలో చలో. బాబ్జీ అదే నాకు అర్థం కావట్లేదు బావా. ఈడు జేబులో ఎత్తే నక్లెస్ నా జేబులోకి ఎలాగొచ్చు? వీడిని ఏం చేద్దాం ఇప్పుడు? బుద్ధి తక్కువ నక్లెస్ జేబులేసా. హిమే నీ సువాసన ఎడారి భరించగలదేమో కానీ నేను మాత్రం భరించలేనే. రాబందులు తిరుగుతున్నాయేంటండి? ఏముంది గంటకో అరగంటకో మనిషి పోతాడనంగా అవి ఇలా చక్కర్లు కొడుతూ ఉంటాయి. అయ్యో గంట తర్వాత వస్తే ఏముంటుందో? మిగిలితే బోన్స్ లేకపోతే బోన్లెస్. ఏదో జోకులు ఆపి దాహం మహిళవా. ఒంటెకు ఓ శక్తి ఉంది. 6 నెలల వరకు నీళ్లు కడుపులో దాచిపెట్టుకుంటుంది. దాన్ని అడగబోయ్ అదే ఇస్తుంది. ఏమే అన్ని నీళ్ళు ఒకదాని ఏం చేసుకుంటావు? నాకు గుక్కు నీళ్ళతో చచ్చిపోతావా? యా దొంగ సచ్చినోడా, ఎవరో పిల్లోడు 10 జీపుల్ని పిట్టల్లా లేపేశాడంటే నన్ను నమ్మమంటావరా? పైగా గోళీలతో కొట్టేహాడంట. అది కొన్నమ్మా నువ్వు పీక్ ఎదవలు తప్ప బ్లడ్ వామిటింగ్స్ అయిపోతుంది. ఏయ్, ఎంత బాగా ఒంగోని తనులు తింటా ఉంటావా? ఇదిగో ఇదిగో. ఓ ఓ ఓ, అది కాదు దుర్గమ్మ. ఇవన్నీ ముందే ఊహించే మన కాడ బాగా డబ్బులు తినుండా ఏసీపీ వాడి పంపుండా. వాడు ఈ పాటికి ఆ పిల్లల్ని తీసుకొని వస్తా ఉంటాడు బే. ఓకే పోలీసులు ఎక్కడ? చట్టని చెట్టు కట్టేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? న్యాయంతో కట్టేశా. న్యాయ పోరాటం బాగుందా? డైలాగులు చెప్తాయంట్రా. ఏయ్! కరిస్తే కరుస్తా, కరిస్తే చరుస్తా, చరిస్తే పారిపోతా. ఇన్ని ఐడియాలు వేస్తున్నావు. ఏం చదువుకున్నావు? హా! చదువా మనమా? అసలు స్కూల్ మొహమే చూడలేదమ్మా. మిస్ సచ్చ, నువ్వెప్పుడైనా ఏ మిస్టర్ తో నేను ఇలా మోటార్ సైకిల్ మీద వెళ్ళావా? ఇదే ఫస్ట్ టైం. అయితే నాకు బెస్ట్ టైం. ఎన్ని కళ్ళలు కన్నానులే. నాకు ఇష్టమైన అమ్మాయిని ఇలా వెనక కూర్చోబెట్టుకుని బైక్ మీద జామ్ అని వెళ్ళాలని. జామ్ అంటే? జామ్ తెలీదా? జామ్ అమ్మా. ఇలాగా
ఇలాగే గాని ఇంకా కొంచెం ఎక్కువ అనుకున్నాను. ఇలాగా బానే ఉంది గాని ఇంకా కొంచెం ఎక్కువ. ఇలాగా ఇది చాలదు.